బ్రేకింగ్ న్యూస్. నేటితో నకిలీ మద్యం కేసులో నిందితులైన జోగి రమేష్, జోగి రాముల కస్టడీ ముగియనుంది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వీరిద్దరికి ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో చివరి రోజు విచారణ జరుపుతున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు అధికారులు వ్యూహం సిద్ధం చేశారు. విచారణ పూర్తయ్యాక జోగి బ్రదర్స్ను తిరిగి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. నేటితో నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్, జోగు రాముల కస్టడీ ముగియనుంది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎక్సైజ్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. కల్తీ మద్యానికి సంబంధించి మా ప్రతినిధి శివ మరింత సమాచారం. సార్ శివ, ఇవాళ కస్టడీ ముగియబోతోంది వాళ్ళది. ఇప్పటిదాకా ఎటువంటి సమాచారాన్ని రాబట్టగలిగిన ఎక్సైజ్ అధికారులు, దీంట్లో ఎటువంటి పురోగతి కనిపిస్తోంది? మొత్తం మీద చూస్తుంటే నకిలీ మద్యం వ్యవహారంలో 5 రోజులుగా జోగి రమేష్ ఆయన సోదరుడు రాముని అధికారులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ముందుగా 4 రోజులు ఇస్తే మొదటి రోజు ఆయన్ని నెల్లూరు నుంచి విజయవాడ తీసుకురావడంలో జాప్యం జరిగిన నేపథ్యంలో మరొక రోజు పాటు ఆయన పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ మద్యానికి సంబంధించి కూడా జనార్దన్ రావుతో ఉన్న సత్సంబంధాలు, జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఉన్న సంబంధాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. వారితో సన్నిహిత సంబంధాలు లేవని చెప్పి ఆయన 3 రోజులు 4 రోజులుగా అదే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తనకి తన ఇంటి వద్ద తన గ్రామానికి సంబంధించిన పరిచయం తప్ప నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కానీ, లేకపోతే ఇబ్రహీంపట్నం మొలకల చెరువులో దొరికిన డంపు విషయంలో కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఎక్కడా తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తా ఉంది. విచారణకు మాత్రం 4 రోజుల కాలంగా ఆయన ఏమాత్రం కూడా సహకరించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే సిట్ అధికారులు మొత్తం అనేక అంశాలకు సంబంధించి కూడా పక్క ఆధారాలను ఆయన ఎదుట పెట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల పరంపర కొనసాగిస్తున్నారు. కానీ కొన్నిటికి మాత్రం తెలియదు, కొన్నిటికి నాకు సంబంధం లేదని చెప్పి మరికొన్నిటికి మౌనంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా 4 రోజుల కాలంలో 100 ప్రశ్నలకు సంబంధించి అందించారు. దేనికి కూడా ఆయన సరైన సమాధానం చెప్పినట్లు కూడా కనిపించట్లేదు. ఇక మరొక వైపు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఆయన సిట్ అధికారులు విచారిస్తారు. ఆ తర్వాత 3 గంటలకి విజయవాడ ప్రభుత్వ వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత సాయంకాలం 4-4:30 సమయంలో కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఆయన హాజరుపడతారు. జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత తిరిగి ఆయన్ని ఈ రోజు సాయంకాలం నెల్లూరు జిల్లా జైలుకి తరలిస్తారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగు రాములను ఇవాళ కస్టడీ ముగుస్తోంది. సో దీంతో ఎక్సైజ్ అధికారులు వాళ్ళపైన పూర్తిగా ఫోకస్ చేశారు. వాళ్ళ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో అనే విషయంపైన పూర్తిగా రాబట్టగలిగారు. సో దీనికి సంబంధించి ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకా మరిన్ని కీలక విషయాలు రాబట్టబోతున్నారు అధికారులు.